బర్త్డే కేక్ సందర్భంగా ఒక సాంగ్ తోటి మధుర గాయకులందరితోటి కూడా బర్త్డే కేకు కార్యక్రమం జరుగుతుంది. ఇది మనకి రెండో బర్త్డే. అంటే పోయిన ఈవెంట్లో కూడా మన సారి హెచ్ఎం రాజీ గారి వాళ్ళ డాక్టర్కి కూడా మనం కేక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్థసారథి గారి ధర్మపత్ని మేడం గారికి ఈరోజు బర్త్డే మన యొక్క ఈ యొక్క ఈవెంట్లో జరుపుకోవడం అనేది ఆనందదాయకం. స్టార్ మేకర్లో మనకి పరిచయమైనటువంటి మన పార్థసారథి గారు గత 3వ ఈవెంట్కి కూడా సారు మనకి వస్తూ ఉన్నారు. ఈసారి ఏంటంటే మనకి ప్రతి ఈవెంట్కి కూడా వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ఈవెంట్కి ఏంటంటే ప్రత్యేకంగా మనకి ఒక ముగ్గురు సింగర్స్ కూడా మనకి ద్వారాగా చేయడం జరిగింది. వారికి హ్యాండ్సప్ చెప్పాలా. వారి యొక్క సర్వీసు మాకు ఎలానే ఎల్లవేళలా అందిస్తారని కోరుకుంటూ ఉన్నాం సార్. మేడం గారి బర్త్డే ఇలాంటి బర్త్డేలు మేడం గారు ఎన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో వారి జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ఉన్నాం. అందరు రండి, స్టేజ్ మీదకి రండి సార్. శ్రీనివాస్ గారు రండి. పుట్టినరోజు నాకక్కడ మీరు పాడుతున్నారు కదా, పాడాలి. తన పల్లవి పాడే చల్లని రోజు కల్పన కలిగిన మది భావం బ్రతుకును పాటగా పాచేది మనసున కలిగిన మృదునాదం కలవని దిక్కులు కలిపేది నింగిని నేలకు దింపేది తనే కదా వారధి జనాలకే సారథి మనస్సనేది
వరములకు నేడే పుట్టిన రోజు. అహో తన పల్లవి పాడే చల్లని రోజు. దొరకనిది రంగులు పూలేనిమది, రెప్పలు తెరువని కన్నులకు స్వప్నాలెన్నో చూపినది. వెచ్చని చెలిమిని పొందినది వెన్నెల కళగల నిండుమది. కాటుక చింతటి రాత్రికి బాటను చూపే నేస్తమది. చేతికి అందిన జాబిలిలా కాంతులు పంచే మణిదీపం, కొమ్మల చాటున కోయినలా కాలం నిలిపే అనురాగం. అడగని వరములు కురిపించి అమృత వర్షిని కనిపించి అమూల్యమైన పెన్నిది శుభోదయాల సన్నిధి మనస్సనేది. అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు. అహో తన పల్లవి పాడే చల్లని రోజు. ఇదే ఓహో స్వరాల కానుక అరోవ సప్త గీతిక క్షణించు రోజు. ఓహో పార్సర్తన మోదిని జాగ్రత్తగా చూసుకో అన్నయ్య. మా వదినమ్మ జాగ్రత్త. ఓకే. హలో, చిన్న శాలవతోటి సత్కారం అండి మన పార్థసారథి వారి దంపతులకి. రమాదేవి రాగాల పల్లకి సీజన్ 3 తరఫున కూర్చోండి ఇద్దరు దంపతులు. హలో, స్టార్ మేకర్లో పరిచయం అయిన నుంచి కూడా మాకు పార్థసారథి గారు చాలా యాక్టివ్గాను 3 ఈవెంట్కి కూడా వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ఈవెంట్కి కూడా వారు మాకు మంచి సహాయ సహకారాలు అంటే సింగర్స్ని పంపించడం జరిగింది. వారు ఎల్లవేళలా ఇలాగే పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, అదేవిధంగా ఆయురారోగ్యాలతోటి వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సార్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. అందరూ వెళ్ళండి ఒకసారి, అది లైవ్ కదా. ఓకే, అందరూ గ్రూప్ ఫోటో దిగితే బాగుంటుంది. వారికి గుర్తుగా అది అది లైవ్ వస్తుంది. లైవ్లో ఎందుకంటే యూట్యూబ్ లైవ్ కాబట్టి మనకి జీవితాంతం ఆ యూట్యూబ్ ఓపెన్ చేసి మన చూసుకోవడానికి అవకాశం ఉంది. దీపు గుర్తులు అనమాట ఇవన్నీ కూడా. చాలా అదృష్టం పార్థసారథి గారికి ఈరోజు వారి మిస్సెస్ గారి బర్త్డే. థ్యాంక్ యూ అమ్మా. బ్లెస్ యూ తమ్ముడు, బ్లెస్ యూ. ఓన్లే రా అక్క దగ్గర నుంచోదా.
మనం ఇక్కడ చేసుకుంటున్నామంటే నిజంగా ఇది వాళ్ళ అభిమానం మనకి. ఇంకొకటి ఏంటంటే 2 సీజన్ల నుంచి కూడా సిరి మోక్ష గారు మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. పార్థసారథి గారు ప్రోత్సాహంతో ఆవిడ పిలవగానే వస్తున్నారు. Just a moment. ఆవిడకి మేము ఒక చిరు సత్కారం చేయదలిచాము. ప్లీజ్ కమింగ్. ప్లీజ్ కమింగ్ సిరిమోక్ష గారు. థ్యాంక్ యూ. గత 3 సిరిమోక్ష గారు వస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ మేడం, మీరు ఇలానే మాకు కోఆపరేషన్ చేయాలని కోరుకుంటూ ఉన్నాం. మా ఈ చిన్న చిరు సత్కారాన్ని మీరు స్వీకరించి రాబోయే ఈవెంట్లో కూడా మీరు పూర్తిగా సహకరించాలని కోరుకుంటున్నాం. కానీ ఒకటి మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే ఇప్పుడు దొరికాను అనుకుంటే నాకు పంచింది తక్కువ. అన్ని పాటలు పాడతానని విన్నాను, చూశాను, విన్నాను. నిజంగా హ్యాట్స్ ఆఫ్. హిందీ సాంగ్స్ కూడా పాడతారు. ఎంత బాగా పాడారంటే చాలా బాగా పాడారు. చాలా చాలా బాగా పాడతారు. నిజంగా మంచి ఫ్యూచర్ ఉంది. మంచి ఫ్యూచర్ ఉందండి. థ్యాంక్ యూ అండి సిరిమోక్ష గారు. థ్యాంక్ యూ. తర్వాత మనం కంటిన్యూ చేసుకుందాం. వారి ఇద్దరు దంపతులు కూడా మనకి మేడం గారికి చిన్న సత్కారం శాలువాతోటి చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. మా మిస్సెస్ పుట్టినరోజులకి దీన్ని వేదికగా ఇచ్చినటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి రమాదేవి గారికి ధన్యవాదాలు. ఈ విధంగా మనందరం కలుసుకోవటానికి ఒక మంచి వేదిక వచ్చినందుకు మా మేడం సత్యస్వాతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆవిడ ఇందాక ఒక మాట అన్నారు, "ఆ పుట్టినరోజు అంటే మీరే ఈవెంట్ పెట్టచ్చు కదా అని." అసలు నిజం చెప్పాలంటే నేను ఇంతకుముందు పాత పాటలన్నీ పాడేవాడిని. నా పాటలకి బామ్మల్ని ఎత్తుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు అప్పుడే అన్నారు, "మీరు హుషారు పాట పాడచ్చని." ఇంకా అమ్మాయి ఏది, ఆ అమ్మాయితోనే ఫస్ట్ పాడాం బన్నీతో. దాని తర్వాత నుంచి కొద్దిగా గొప్ప హుషారుగా సరదాగా పాడుకుంటున్నాం. కాబట్టి ఈ ప్లేస్లోనే మేము కూడా ఒక మంచి ఈవెంట్ కూడా పెట్టే అవకాశం ఉంటుంది. డిలీట్ చేస్తాక మళ్ళీ స్టేజ్ మీద అంటే కష్టం. తర్వాత మనం మిమ్మల్ని